బెంగళూరులో పోతే ఇంకా అస్సాం ఇండిపోయినాక స్టార్ట్ అవుతుంది. నిద్ర రాదు నైట్ కూడా. మన ఫ్రెండ్స్ మనం ఏ బండి చిన్న పని చేసినా కానీ 10 నిమిషాల పని చేసినా కానీ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డ్రైవర్కి ఫార్మర్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీ దగ్గరికి ఫుడ్డే రాదు. ఇప్పటికే బయట చాలామంది ఇన్స్పైర్ చేయడం కానీ చాలా చేస్తున్నారు. అసలు బయట పోతే ఫార్మర్కి కానీ డ్రైవర్కి కానీ రెస్పెక్ట్ లేదు. మీరు అనుకుంటున్నారు ఫ్యూచర్లో ఎవరు ఈ పని చేసేటోళ్ళు లేరు. ఏదో ఇప్పుడు మాలాంటి ఇన్స్పైర్స్ వందలో ఎవరో ఒకరు వచ్చి పని చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో అందరూ తాగుడు ఊగుడు పెద్ద పెద్ద బండ్లు మనం చెప్పకూడదు, ఇంకా వాళ్ళకే ఉంటుంది. అట్లా అయిపోతుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళకన్నా సపోర్ట్ చేయకుండా డిస్ఎంకరేజ్ చేసినప్పుడు వాడేంది ఫార్మింగ్ ఏంటి, వాడు వ్యవసాయం చేయడం ఏంటి, వ్యవసాయం చేసే చిన్నట్టు తీసుకున్నప్పుడు ఫ్యూచర్లో ఏమంటారు రైతు కాకుండా అమెరికా వాళ్ళు ఒక బ్రెడ్ దీన్ని పట్టాల్సిందే. ఇక్కడికి చాలా పొలాలు రియల్ ఎస్టేట్ మీద ప్లాట్ వేయడం కానీ కంపెనీ పెట్టడం కానీ మైనింగ్ కానీ చాలా వరకు పంట పొలాలు పోతున్నాయి. వ్యవసాయం చేసే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. ఉన్న వాళ్ళకి ఏదో రెస్పెక్ట్ చేయండి, మినిమం రెస్పెక్ట్. అవతలకి వెనక అవతల అంట ఒకసారి ఫోన్ కింద పెట్టేసి డౌన్ వీడియో తీసి చూపిస్తాను. ఇట్లా ఉంటుంది, ఎట్లా మొత్తం ఎట్లా నేను బండి మీద ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. కిందకే చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇది ఒక్క మళ్ళీ కానీ ఒక్క మళ్ళీ టైం అయిపోతుంది. రివర్స్ వెళ్తాం కొంచెం ఉంది, కొంచెం మిగిలింది. కన్ఫ్యూజ్ మంచిగా క్లియర్గా చెట్టుకు స్ట్రైట్గా పొలం మధ్యలో చెట్టు ఇది తీసేయడం అట్లని ఇచ్చిపెట్టలేం. చేసుకో తప్పదు. ఖచ్చితంగా పొలంలో చెట్లు ఉండాల్సింది. చెట్లు ఉంటేనే ఇప్పటికీ ఇన్ని చెట్లు ఉన్నా కానీ ఉంది. ఉన్న చెట్లను పీల్చుకోవడానికి గాలి ఉండదు. ఎండకు మనం వచ్చి చచ్చిపోతాం అంతే. ఇయర్ టు ఇయర్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది తప్ప ఏనాడు తగ్గింది లేనే లేదు. అసలు ఈసారి చాలా వరకు పొలాలు ఎండిపోయి వాటర్ లేక చాలా మంది ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ మనది ఇది అయిపోయింది, అవతల పోవాలి. దుమ్ము ఈ దుమ్ము కందులో ఖరాబ్ అంతా. ఇది అయిపోయింది కనిపిస్తుందా? ఇంతకుముందు మనం వచ్చింది అదే లేదు. ఇది కొట్టాలి. ఏడ కొట్టాలో ఎట్లా కొట్టాలో చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని వాటర్ కావాలి. దుమ్ముకు గట్టే కొట్టి ఏం ఒక్కో ముఖం అయితే ఇంకొకటి మధ్యలో వీడియోలో చాలా మంది మ్యూజిక్ పెడతారు. అంటే నేను కూడా కొన్ని వీడియోలో పెట్టిన మ్యూజిక్ పెడితే బాగుంటుందా లేకపోతే వితౌట్ మ్యూజిక్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటేనే చేయమంటారు. ఎట్లనో ఒకసారి కామెంట్ చేయండి. ఈ ఎండకు ఈ దుమ్ముకు దూల తీరిపోతుంది. వాటర్ తాగుదాం. వాటర్ తాగి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఇప్పుడే అనుకుంటున్నాను. ఆల్రెడీ నాది ఇంతకుముందు చాలా ఛానళ్ళు ఉన్నాయి. ఆ ఛానల్లో వీడియోలు ఇస్తుంటే ఊర్లో తెలిసి వాడేంది ఆ వీడియోలు ఏంది అట్లా ఇట్లా ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలోని టాలెంట్ బయటకు తీసుకుంటే ఎంకరేజ్ అనే మనం సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా పక్కనే పెడితే ఎంకరేజ్ చేస్తే ఇవాళ రేపు యూత్ని ఇప్పుడు బయట చెడిపోయే వాళ్ళని ఇట్లా మామూలుగా ఏదో కొత్త క్రియేషన్ చేసుకుంటే తీసేట కొంచెం ఎంకరేజ్ చేస్తే మాకు కూడా బాగుంటుంది. అందుకని చెప్పాలనుకున్నా చెప్పేసిన. You're pulling on my walls down. I've never been exposed like this before. I'm good at shutting you out. I've always had a way of keeping closed. Beating, hiding, I've been calling out your name from the darkness, thinking it's too late. If you'll find it, I've been
ఫ్రెండ్స్ మనం వచ్చి ఛాన్స్ చెప్పండి ఇప్పటి వరకు ఒక సగం కొట్టగలిగినాం. ఇంతలోనే చీకటి అవుతుంది. చీకటి నాకు తెలిసినంత వరకు నేను ఈ వీడియో పెట్టిన వీడియోని ఖచ్చితంగా ఈ మోటార్ ఫీల్డ్, ఈ ట్రాక్టర్ ఫీల్డ్ టచ్ ఉన్న వాళ్ళు, ఈ ట్రాక్టర్ ఫీల్డ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళే ఎక్కువ శాతం చూస్తారు. ఏదో మీకు కామెంట్ పెట్టడం కాకుండా ఏదో స్మైలీ బొమ్మలు కానీ, లవ్ సింబల్ కానీ, మీ అర్థానికి తగ్గట్టు ఏ సింబల్ ఇచ్చినా నాకు ఓకే. ప్లీజ్ కామెంట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు అనుకోవచ్చు టాప్ తెచ్చుకొని ఎందుకు ఇబ్బంది పడేవాళ్ళంటే, ఇప్పుడు షోరూంలో ఎంత 6,000 7,000 పెడితే షోరూమ్ టాప్ వస్తుంది. కానీ దానివల్ల సేఫ్టీ లేదు. మనకు సేఫ్టీ ఇంపార్టెంట్. మనకు అమౌంట్ చూడడం సేఫ్టీ ఫస్ట్. ఎందుకంటే ఇక బండ్లు బోర్రాడు ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీలకు దూరమై, ఇట్లా పిల్లలకు అన్ని అందరికి దూరమైన వాళ్ళు ఉంటారు. అందుకనే నేను ఏదో తెచ్చిస్తే మంచి టాప్ పెట్టుకోవాలి ఖచ్చితంగా అనుకున్నా. మీరు ఎంత తొందరగా మనకి సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తే ఎంత తొందరగా నేను కూడా తెప్పిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో చూపించాలి, యూట్యూబ్ పరంగా యూట్యూబ్లో అందరూ చూపించాలంటే మినిమం 1K సబ్స్క్రైబర్స్ ఉంటే మనకు కూడా కొంచెం సపోర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు 600 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వాళ్ళకి 600 అనేది తెలుసు. కాకపోతే 1K అంటే నాకు కూడా కొంచెం సపోర్ట్ఫుల్గా ఉంటుంది కదా. అందుకనే ఈ వీడియో 1K ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే నేను కూడా టాప్ తెప్పిస్తా. అలా నైట్ అయినా సరే ఆల్రెడీ ఊర్లలో లైట్ వేసింది. తీసేపు అయితే మన బండి కూడా లైట్ వేయాలి. మీరు నైట్ వ్యూ కూడా చూడొచ్చు. నైట్ పూట ఎట్లా కడతామని ఆల్రెడీ పక్కన దుమ్ము చూడొచ్చు ఎట్లా వేస్తుందో. బండ్లు ఎంతో కష్టపడి నడుపుతాం. ఆల్రెడీ మోటార్ ఫీల్డ్, ఈ ట్రాక్టర్ ఫీల్డ్ తట్టుకున్న వాళ్ళకి తెలుసు. నడుములు పొందుతాయి, అసలు నడుములు వస్తాయి. అసలు మీరు కారు, బైక్, లారీ ఏదైనా తీసుకోండి. మామూలుగా చిన్న వెహికల్స్కి అయితే సస్పెన్షన్ ఉంటాయి, షాకప్ చేస్తూ. పెద్ద వెహికల్స్, లారీలు, ట్రక్స్ కానీ దాంట్లో కమాన్ కట్టలు ఉంటాయి, లూజ్ స్ప్రింగ్స్ అంటారు. కమాన్ కట్టలు ఉంటాయి. ఏదైనా గుంటలు వస్తే ఆ గుంటలు అక్కడ ఇక్కడ ఆడి కొంచెం డ్రైవర్ సేఫ్ ఉంటుంది. కాకపోతే ఈ ట్రాక్టర్కి అట్లా ఉండవు. కమాన్ కట్టాలి ట్రాక్టర్కి చేసి ఎక్కడ గుంత వస్తే బండి ఎక్కడ వస్తే మనం కూడా అక్కడ ఉరకాల్సిందే. తొందరగా నడుము పాడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఎంతో కష్టపడి ఈ వర్క్ చేస్తున్నాం. హార్డ్ వర్క్ ఇది. మళ్ళీ ఒక విషయం ట్రాక్టర్ నేర్చుకున్నాడు కొంచెం టాలెంటెడ్ ఉండి కొంచెం విషయాలు ఉంటే ఏ బండి అయినా నడపగలుగుతాడు. ఎందుకంటే ఇదే అన్నిట్లకైనా హార్డ్ వర్క్. మీరు ఆల్రెడీ కొంతమంది ట్రాక్టర్ ఫీల్డ్ వచ్చి ఇప్పుడు ఎన్నో బండ్లు నడిపేటోళ్ళు ఉన్నారు. మీరు తెచ్చుకున్నా కానీ చాలా మంది ఉన్నారు. మా ఊళ్ళో కూడా చాలా మంది ఫస్ట్ స్టార్టింగ్లో ట్రాక్టర్తో నేర్చుకొని ఇప్పుడు లారీలు నడుపుతున్నారు, డీసీలు నడుపుతున్నారు, బుల్లోరర్లు చాలా నడుపుతున్నారు. ఇట్లా ఆల్మోస్ట్ చీకటి అయ్యింది. లైట్గా ఉంది లైట్. నేను ఇక్కడ కొడుతూనే ఉన్నా, అక్కడ మా డాడీ అంటి పెడుతూనే ఉన్నాడు. ఫ్రెండ్స్ మళ్ళీ నైట్ అయినాక లైట్ వేసుకున్న తర్వాత మాట్లాడదాం. ఫ్రెండ్స్ బండి నైట్ వ్యూ ఇట్లా ఉంటుంది. నైట్ టైం కూడా కట్టలు గ్యాప్ కాకుండా దగ్గరకు ఆనిచ్చి కట్టాలి. అట్లా ఆనిచ్చి కడితేనే అంటుకుంటాయి, లేకపోతే అంటుకోవు. మీకు కలర్ చేంజ్ కావచ్చు. పైన చూస్తే ఒక కలర్ ఫోన్లో ఐక్యూ లైట్ స్టార్ అని ఉంటుంది, అది అందుకే అట్లా ఉంటుంది. అది కామన్. ఓవరాల్ లుక్ ఇది నైట్ పూట బండి. మీకు కూడా అర్థం కావచ్చు దుమ్ములు, బండి నడిపే దుమ్ము ఎట్లా వస్తుంది ఏంటని. నేను కోరుకునేది ఒకటే, రెస్పెక్ట్ ద డ్రైవర్స్ ఫార్మర్స్. అది ఒక్కటి ఉంటే జీతం అందరు ఫార్మింగ్ చేస్తారు. వాల్యూ లేదు అసలు. బయట ఫార్మింగ్ అయ్యాలి రేపు యూత్కి అసలు ఎంకరేజ్మెంట్ లేదు. నైట్ టైం కూడా ఏం తగ్గేదే లేదు అన్నట్టు కూడా. లైట్ మంచిగా అనిపించదు.
బండి లేపేసుకోవడానికి కడుపులో నొప్పి తెచ్చి వాటింగ్స్ అవుతుంటాయి. అందుకే సగం కడుపు తినే బండి నడిపేటోళ్ళు చాలా మంది ఉంటారు. కనుక్కోండి. అందులో మాకు డ్రైవింగ్ చేసేసి ముందర పొట్ట వస్తుంది, దానివల్ల ఇంత డిస్టర్బెన్స్ చెప్పుకోకూడదు. ఈ బండి నడుపుతున్నాం అంటే ఇలా రేపు బండి నడపాలంటే ఖర్చు ఉండాలి, చాలా ధైర్యం ఉంటేనే ఈ బండి నడపగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో ఇంతతో కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పటికి చాలా లాంగ్ అయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తేనే నేను ఇట్లాంటి వీడియోలు మరి తీయాలని నాకుంటుంది. సపోర్ట్ చేస్తున్నారు. మీకు కూడా నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా అందిస్తాను. ఆల్మోస్ట్ ఈ వీడియో ఇంతవరకు చూసినట్టు నాకు ఖచ్చితంగా నచ్చే చూసింటారు. నచ్చి కాకుండా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, బడ్జెట్ లేకుంటుందని కూడా చూసుకుంటారు. ఎందుకంటే కొంచెం లైక్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. మీరు ఎంత తొందరలో 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసారో అంత తొందరగా మనం సైబర్ చిత్రం తెచ్చే ప్రయత్నాలు చేద్దాం. ఫ్రెండ్స్, ఇంకొకటి మన ఒకటి గిరీష్ గన్ ఉంటుందా, గిరీష్ గన్నుది ఇన్స్టాలో పెట్టేది మామూలుగా లోకల్లో తీసుకొచ్చి గిరీష్ గన్ మన దగ్గర పెద్ద గన్ ఉంది, ఆ గన్ను స్ప్రెడ్ చేసి గిరీష్ కొడాలంటే ఇరిగిపోతుంది. అందుకే మనం అలా ఒక 300 పెట్టి ఒక మామూలుగా స్క్రిప్ట్స్ లాగా ఉంటాయి, ప్రెస్ సైడ్ పెట్టేది, అది బుక్ చేస్తాం. అది వచ్చినాక కూడా వీడియోలో మీకు ఇస్తా. ఆల్రెడీ మీకు ఫోటో కూడా ఇస్తా, చూడండి. ఇదే మన బుక్ చేసుకుంటే 300 పడుతుంది. వచ్చినాక అది మంచి ఇచ్చి ఎట్లా పనిచేస్తుందో చూసి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఫ్రెండ్స్.